సో ఇక్కడ ఇంకొక బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. ఎంపీ రఘునందన్ రావుపై కోర్టు ధిక్కరణ కేసు, న్యాయమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో కార్యాచరణ, ఎన్ కన్వెన్షన్ స్టే ఉత్తర్వులపై గతంలో వ్యాఖ్య, న్యాయ వ్యవస్థను దూషించారంటూ ఆరోపణ, మెదక్ ఎంపీ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు సీజే బెంచ్ అంటూ చూస్తా ఉన్నాం. చూడండి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు ఆయనపై కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది. ఎన్ కన్వెన్షన్ భవనాన్ని హైడ్రా కూల్చేసిన సందర్భంగా దాని అధినేత సీనియర్ అఖిలేష్ నాగార్జున వేసిన హౌస్ మోషన్ పిటిషన్ను స్వీకరించడం, కూల్చివేతపై స్టే ఉత్తర్వులు జారీ చేయడంపై కామెంట్ చేసినందుకు హైకోర్టు ఈ చర్యలు తీసుకున్నది. ఈ వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయమూర్తి ఒకరు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖను చీఫ్ జస్టిస్ బెంచ్ సుమోటో కోర్టు ధిక్కరణ పిటిషన్గా పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకు కలంకం తెచ్చేవిగా ఉన్నాయని, వ్యవస్థనే అగౌరవపరిచేలా ఉన్నాయని న్యాయమూర్తి ఆ ఫిర్యాదులు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా జ్యుడిషియరీ ప్రతిష్ట మసకబారుతున్న ఆందోళనలు ఈ లెక్కలో వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదును సుమోటో కోర్టు ధిక్కరణ పిటిషన్గా ఎందుకు పరిగణలోకి తీసుకురాదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్ రావుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అర్హదే, జస్టిస్ శ్రీనివాసరావులతో శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ నోటీసులు జారీ చేసింది. గత నెలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ భవనాలు హైడ్రా కూల్చేసిన సమయంలోనే దాని అధినేత అఖిలేష్ నాగార్జున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టే ఉత్తర్వులు మంజూరు చేయాలని కోరారు. దీన్ని హైకోర్టు రిజిస్ట్రీ హౌస్ మోషన్ పిటిషన్గా విచారణ స్వీకరించింది. కూల్చివేత పనులను స్టే విధిస్తూ సింగిల్ జడ్జ్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తప్పట్టినటువంటి ఎంపీ రఘునందన్ రావు గత నెల 24 మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్టే ఉత్తర్వులు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ భవనాన్ని కూల్చివేయాలంటూ 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, ఇప్పుడు అదే హైకోర్టు కూల్చివేత పనులపై స్టే ఎలా విధిస్తని ప్రశ్నించారు. హౌస్ మోషన్ పిటిషన్ పై రిజిస్ట్రీ అత్యుత్సాహం చూపిందని, జ్యుడిషియల్ వ్యవస్థ విరుద్ధమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. జడ్జిలు ఇంత హడావుడి పడి నిర్ణయాలు తీసుకోవాల్సింది కాదని అన్నారు. సో ఇక్కడ రఘునందన్ రావు తోటి నేనైతే ఏకీభవిస్తున్నానండి. సో ఎందుకు అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని లూప్ హోల్స్ వల్ల చాలామంది క్రిమినల్స్ బాగుపడతా ఉన్నారు. సో ఇది మంచి పద్ధతి కాదు అనేది మా యొక్క అభిప్రాయం. సో రఘునందన్ రావు గారితో నేనైతే ఏకీభవిస్తున్నాను. సో వారి వ్యాఖ్యలో చాలా వరకు ఆలోచింపజేసేటువంటి ప్రయత్నం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఆయన టార్గెట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు. సో ఆ టార్గెట్లో భాగంగానే ఆయన టార్గెట్ చేస్తారు. బట్ ఈ క్రమంలో రఘునందన్ రావుకి మనందరం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. సో